ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్. ఇక్కడ కిడ్ కొన్నాడికి ఈ సినిమా రావద్దు. ఎర్రి పూకులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. వచ్చేసా. ఎవరు నువ్వు? లెట్ us start. Emotional damage. మీ కాలంలో సిగ్గు ఎగ్గు లేకుండా 10 మందిని ఎలా కనేసేవాళ్ళే? మాకు వేరే పని ఉండేది కాదులే. నీకు అర్థమవుతుందా? భలే భలే మొగాడి పోయి సీక్వెల్ ఎప్పుడు? భలే భలే మగాడివే సీక్వెల్ ఏంటి ఏం అడిగారు? ఇరబోల్ సీక్వెల్ ఎప్పుడు వస్తుంది? భలే భలే మొగాడి మూవీకి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ ఏ ఫిల్మ్ కన్నారు? భలే 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 మగాడి పోయి. కానీ క్వశ్చన్ ఏంటి? సీక్వెల్ అండి దానికి. బట్ సినిమా దేని గురించి మాట్లాడుతున్నారు? నాని గారు విచ్ ఫిల్మ్ ఇస్ ఇట్? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సీక్వెల్ ఆ మూవీకి సీక్వెల్ ఉందా? ఏ ఉంటే మూవీ ఎప్పుడు అంటున్నారు? వస్తుంది? భలే భలే మొగాడి పోయి. భలే భలే మగవాడికి క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ మర్చిపోయానండి నేను. చెప్పు ఫస్ట్ స్టార్ట్ ఏంటి? ఏదో తేడాగా ఉందేంటి? క్రికెట్ ఆడుతూ ఒక అంటే ఫస్ట్ షాట్ అంటే ఎగ్జాక్ట్ గా షాట్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. స్టార్టింగ్ ఏముంటది చెప్పు. ఆడుతూ ఉంటారు, ఒక మాటలు వస్తాయి కొన్ని, నాకు అంత ఎగ్జాక్ట్ గుర్తులేదు. అది అంటే ఇప్పుడు సినిమా జర్నలిజం అనేది అదొక క్రాఫ్ట్. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ప్రాపర్ గా తరువుగా రీసెర్చ్ చేసి స్కిల్స్ చేస్తే మంచి క్వశ్చన్లు వస్తాయి. అదే ఇలా టిక్ టాక్ క్వశ్చన్లు వస్తాయి, టిక్ టాక్ ఇంటర్వ్యూ అవుతుంది. సరే ఇంకా నెక్స్ట్ ఇంకెవడైనా వస్తాడా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసాను రా. కొంచెం ముందు వచ్చి రిబన్ కట్ చేసేవాడు కదరా. రెబ్బలు కట్ చేస్తాం, మాకేం కొత్త కాదులేరా. మన ఊరు బోదెల్లో బోళ్ళని కట్ చేసా. చంపేయండి ప్లీజ్ యువర్ ఆనర్ ప్లీజ్. హౌ టు సేవ్ అవర్ హౌస్ ఫ్రమ్ హైడ్రా? డ్రగ్స్ కావాలా? పెద్ద పెద్ద హేమలు దొరికిపోయారా? నీ చెనుకులకే వేస్తానా ఓటు. సెకండ్ పార్ట్ కాబట్టి వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. వీడై ఉంటాడంటావా? ఏం చెప్పి అలా టైం చెప్పేసారు. టైం నిమిషానికి ఎన్ని గంటలు ఉంటాయి? నిమిషానికి 10. 10. గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? గంటకి 5. 5. నిమిషానికి ఎన్ని సెకండ్లు? అవర్స్. ఫ్రెండ్స్తో గ్రూప్ స్టడీస్ అని చెప్పి వెళ్ళి తాగేసి వచ్చావా? అలాంటిదేం లేదమ్మా. అసలు బుద్ధున్నాడు ఎవడైనా తాగేసి వస్తా. నాకు తెలుసు నువ్వు
ఖచ్చితంగా నువ్వు తాగి వచ్చావు, ఖచ్చితంగా తాగావు. బాయ్స్ గర్ల్స్ ని ఇంప్రెస్ చేయాలంటే జస్ట్ 2 థింగ్స్. ఏం లేదు, రెగ్యులర్ గా టెంపుల్ కి వెళ్ళాలి, మంచిగా కుకింగ్ రావాలి. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నీ దగ్గర ఒక విషయం దాచాను. ఏంటది? లాస్ట్ మంత్ నాకు ఎంగేజ్మెంట్ అయింది. సారీ. మా ఇంటికి రా, నా పిల్లల్ని పరిచయం చేస్తాను. అంటే మారుస్తాం గానీ ఈ ఒకసారి వేసుకున్న డ్రెస్ తో ఇంకోసారి నేను స్నాప్ పెట్టను అంటావు. మొగుడు మటుకు ఒక్కడే ఉంటాడు. స్నాపుల్లో మొగుడు మరి ఒక్క వీడియో తీద్దాం, మంచిగా ఫోటో దిగుదాం. ఫోటో దిగుదాం అని అంటావు మళ్ళీ. ఫోటో దిగుదాం దారా, ఫోటో దిగుదాం. తెల్లనైతే దారా. బంగారు తలలు తీని ఎప్పుడైనా ట్రేలా దేవాలిరా. రేపు నీ పెళ్ళ పోయిన అక్కడ మీ అత్తమామ అంటారు, మీ అమ్మ నన్ను గిద చెప్పిండ్రా, టీ గిట్ట తెస్తారా అంటారు. ఎప్పుడన్నా టీని ట్రేలా తీస్తారా? తెలుసు. సడన్ గా మీకు దేవుడు కనిపించి నీకేం కావాలి అని అడిగితే మీరు ఏం కోరుకుంటారు? మరి అంత గట్టిగా అడిగితే ఏం చెప్తాం? गाड़ी नंबर 2 3 4 6 6। यात्रीगण कृपया ध्यान दे, బ్రతకలేను ఈ లోకంలో నువ్వు లేందే. ఏజ్ అయిపోతుందనో, ఫ్యామిలీ ఫోర్స్ చేశారనో తొందరపడి కనుక పెళ్లి చేసుకుంటే ద పెయిన్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ టు ద రాంగ్ పర్సన్ ఇస్ ఫార్ మోర్ వర్స్ దాన్ స్టేయింగ్ సింగిల్. ఏమిటండి మీరు మాట్లాడేది? సింగిల్ గా ఉంటే ఎవరు చచ్చిపోరండి. ఒక తప్పు పర్సన్ ని కనుక పెళ్లి చేసుకుంటే ఎవ్రీ డే నరకంగా ఉంటుంది. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఎంజాయ్ పండగ ఎంజాయ్. వచ్చాననుకో, అదే టైం అప్పుడు నువ్వు బోరింగ్ దగ్గరకు వచ్చావు అనుకో, బోరింగ్ దగ్గర మన ఇద్దరం కలుసుకున్నావు అనుకో, నేను కొడతంతా నువ్వు పడతంతా. ఏంటది బోరింగ్? ఏ నా బిందుని కొట్టుకోలేనటి? రోజు నువ్వే కదా కొట్టుకుంటున్నా, ఈ వేళకి నేను కొడతాలే. పర్వాలేదు పట్టమ్మా, ఆ పట్టు పుల్లు కూడా ఇదేంటి బోరింగ్? ఇది బోరింగా? రెండు బిందులు నిండాలా? ఏ బిందులు? నీ బిందు నిండాలా, నా బిందు నిండాలా, ఇది ఓపిక చూడు బిందు నిండాలా. లచ్చమ్మ, ఎందుకంటే పెళ్లి అయితే ఆడోళ్ళు బాగా ఎడుతారు కదా, ఇప్పుడు ఎందుకు ఎడతలేరు? వాళ్ళకేం టీటాస్ చేసుకున్నోడే ఎడతాడు, అయిపోయి. వెరీ వెరీ పర్సనల్. వాషింగ్ పౌడర్ నిర్మా బీటెక్ ఎందుకు తీసుకున్నారా నా కర్మ. నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు? చేసుకుంటా. అయితే సరే, చేసుకుంటారా కాదు చేసుకుంటారా నన్ను? అలాంటి అమ్మాయి అడగాలి గానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకునే అమ్మాయి గయ్యాలి అంట, ఫ్యామిలీ సైకో అంట. వద్దని చెప్పచ్చుగా పాపం. నేను ఎందుకు చెప్తా? నాకు ఎవరైనా చెప్పిర్రా నేను చేసుకుంటే? అప్పుడు పెళ్లి చూపుల రోజు గ్రీన్ షర్ట్ వేసుకొచ్చావు కదా, అది కనిపించట్లేదేంటి? అదే కలిసిన వాళ్ళని బయటపడేసా. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే.
వద్దు పర్లేదులే లైట్ తీసుకో నా మాట విను ఏం అవదులే ఊరుకో వద్దు సీను